చపాతీల్లోకైనా, పూరీలోకైనా, దోసల్లోకైనా, బిర్యానీలోకైనా, వైట్ రైస్‌లోకైనా సూపర్‌గా ఉండే మీల్ మేకర్ బఠానీ కర్రీ చూపించబోతున్నాను. ఒక బౌల్‌లో మీల్ మేకర్స్ తీసుకొని వాటర్ పోసుకొని మీల్ మేకర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికించుకున్న తర్వాత మీల్ మేకర్స్ నుంచి వాటర్ అనేది పిండుకోవాలి. కొంచెం కూడా మీల్ మేకర్‌లో వాటర్ అనేది ఉండకూడదు. కాస్త చల్లారిన తర్వాత పిండుకొని ఆ తర్వాత ఒక అరగంట వరకు బఠానీలు నానబెట్టి ఆ బఠానీలు కూడా వాటర్లో ఉడికించి తీసుకోవాలండి. బఠానీ ప్లేస్లో మీరు గ్రీన్ పీస్ బఠానీ కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. 2 టమాటోలు తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు టమాటోలు ఈ విధంగా చక్కగా మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసేయండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయ టమాటో వేయించి తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోండి. ఆ గ్రైండ్ చేసి తీసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా నేను ఫ్రై చేసుకున్న ప్యాన్ని అలానే పెట్టాను. ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 వరకు లవంగాలు, ఒకటేమో ఇలాచీ తీసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క చిన్నది తీసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఆయిల్లో ఈ గ్రేవీని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి గ్రేవీ అనేది కలర్ మారుతుందండి. ఆ టైంలో ముందుగా మనం ఉడికించిన బఠానీలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఉడికించుకొని వాటర్ పిండేసుకున్న మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని చక్కగా ఈ గ్రేవీలో వీటిని ఫ్రై చేసుకోవాలి. బఠానీలు అలానే మీల్ మేకర్ చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇందులో ఒక పెద్ద గ్లాసులు వాటర్ తీసుకోండి. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. మీకు గ్రేవీ ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 1 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు, అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చారంటే చక్కగా మీల్ మేకర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. మూత పెట్టి ఉడికించేసేయండి, త్వరగా ఉడికిపోతాయి. ఆల్రెడీ మనం మీల్ మేకర్స్ ఉడికించాం కాబట్టి ఇందులో మీల్ మేకర్ ఉడకడానికి పెద్ద టైం పట్టదు. నోట్లో వేసుకొని ఇట్టే కరిపోయేలాగా మీల్ మేకర్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నేను ఇక్కడైతే వేయట్లేదు. ఇంతేనండి, చాలా యమ్మీగా టేస్టీగా మీల్ మేకర్ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోకి వచ్చే వ్యూస్ కంటే కూడా లైక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.